సార్ లోకేష్ గారి చొరవతో మళ్ళీ మీరు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు, వైజాగ్ చేరుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా ఆనందంగా ఉందండి. పునర్జన్మ ఎత్తినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మొన్నకి మేము చాలా భయాందోళనలతో ఉన్నాము, ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాము. దీనికి కేవలం కారణం మన తెలుగుదేశం ప్రభుత్వ అధినేతలు చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు. నిన్న ఉదయం కూడా ఆయన మాతో వీడియో కాల్లో మాట్లాడి మీరేం భయపడకండి, మీ వెనకాల మేము ఉన్నాం, మిమ్మల్ని తీసుకొస్తాం సేఫ్గా అని చెప్పి చాలా భరోసా ఇచ్చి 10 మందికి మాకు ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి అక్కడి నుండి కాఠ్మండు తీసుకొచ్చి, కాఠ్మండు నుండి కూడా పెద్ద ఫ్లైట్లో మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ సురక్షితంగా తీసుకొచ్చినందుకు వారికి మేము రుణపడి ఉంటాం. ప్రత్యేక ధన్యవాదాలు మేము అందరం తెలియజేస్తాం. మన లోకేష్ బాబు గారికి మాత్రం నిజంగా ఆయన నాకంటే చిన్నోడే అయినా ఆయనకి ఎంతో ఎంతో రుణపడి ఉన్నాం అనమాట. ఆయనకి శతకోటి వందనాలు చాలా చెప్పాలి. ఆయన థ్యాంక్ యూ సార్ లోకేష్ బాబు గారు, మీకు థ్యాంక్ యూ. అమ్మా, లోకేష్ గారి చొరవతో మీరు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఈరోజు మీకు ఎలా అనిపిస్తుంది? బ్రతికి మళ్ళీ అమ్మ కడుపులో నుంచి వచ్చామనిపిస్తుంది నాకు. మేము మాత్రం లోకేష్ బాబు ఫోన్ చేశారు, మీరు ఎక్కడ ఉన్నారు, మీకు ఫుడ్ ఉందా లేదా, మెడిసిన్ ఉందా లేదా, మీరు అందరూ చిన్నపిల్లలు ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా, మీరంతా కూడా ఎలా ఉన్నారు, మీరు ఎవరు ఏమి దిగులు చెందొద్దు, మేము మీకు సపోర్ట్ చేస్తాం, మీకు గమ్యస్థానాలకు మేము తీసుకొచ్చి మిమ్మల్ని మీ ఇంటికి మీకు చేరుస్తాము, మీరేం భయపడకండి, హ్యాపీగా ఉండండి చెప్పారు. లోకేష్ బాబుకి, చంద్రబాబు నాయుడు గారికి, మినిస్టర్లకి అందరూ కూడా చాలా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాండి. మేము చాలా సేఫ్గా వచ్చాం లోకేష్ బాబు గారి వల్ల.